తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వాగ్వాదానికి దిగారు. ప్రజల ముందే ఒకరిపై ఒకరు మాటల తోటాలు పేల్చుకున్నారు. నేతలిద్దరూ తిట్టుకుంటుంటే ఆశ్చర్యపోవడం అక్కడ వారి వంతైంది. దయాకర్ రావు పేరైతే నేను తీసుకోలేదు, మరి ఆయన ఎవరు నీకు సమాచారం చెప్పిందో నాకు తెలియదు. కానీ తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయాలకు అతీతంగా అందరం భాగస్వాములు అవుదాం, ఇంకా ఆంధ్రబాబుల పెత్తనం మనకేందు అని మాత్రం అన్నాను. నేను ఇప్పుడు కూడా అంటున్నాను, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఎందుకు మళ్ళీ అరే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ వచ్చింది మీరు కూర్చోండి, అదో న్యూస్ ఐటమ్ ఉంది, కూర్చోండి. అరే ఇవాళ రాజకీయం మాట్లాడక ఆంధ్రలో పెద్ద పనిచేసినావు మాట్లాడుతున్నావు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తిట్లతో యుద్ధం చేసుకున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగింది వీరి మధ్య వాగ్వాదం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రవల్లి గ్రామం. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పెద్ద చెరువు పూడికతీత పనుల ప్రారంభ కార్యక్రమం అది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పెద్ద చెరువు పూడికతీత పనులు ప్రారంభించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అక్కడికి వచ్చారు. పనులు ప్రారంభించిన అనంతరం వేదికపై మాట్లాడుతున్నారు. ఇంతలో స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడికి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలను సభా వేదికపైకి ఆహ్వానించారు. కడియం ఎర్రబెల్లి పక్కపక్కనే కూర్చున్నారు. కానీ ఎర్రబెల్లి మాత్రం లోలోన రగిలిపోతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం కంటే ముందు పర్వతగిరి మండలం ఏనుగులలో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. తెలంగాణ వచ్చాక కూడా ఇంకా ఆంధ్ర వల్ల మోచేతి నీళ్లు తాగుతున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి కడియం విమర్శించారు. ఆ వ్యాఖ్యలతో కడియంపై రగిలిపోతున్నారు ఎర్రబెల్లి. ఛాన్స్ వస్తే కడియంను కడిగేద్దామన్నంత కోపంలో ఉన్న ఎర్రబెల్లికి ఆ ఛాన్స్ రానే వచ్చింది. ఏనుగోలు కాంట్రవర్సీపై కడియం శ్రీహరి కాట్రవల్లిలో క్లారిటీ ఇస్తుండగా ఎర్రబెల్లిలో ఎమోషన్ ఎక్కువైంది. అలా ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. నువ్వు మాత్రం ఆంధ్ర వాళ్ళ పార్టీలో పనిచేయలేదా అంటూ కడియంపై ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి. మరి నేనైతే ఏనుగోలులో అన్నమాట ఏంటి అంటే, దయాకర్ రావు పేరైతే నేను తీసుకోలేదు, మరి ఆయన ఎవరు నీకు సమాచారం చెప్పిందో నాకు తెలియదు. కానీ తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయాలకు అతీతంగా అందరం భాగస్వాములు అవుదాం, ఇంకా ఆంధ్రబాబుల పెత్తనం మనకేందు అని మాత్రం అన్నాను. నేను ఇప్పుడు కూడా అంటున్నాను, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఎందుకు మళ్ళీ అరే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ వచ్చింది మీరు కూర్చోండి, అదో న్యూస్ ఐటమ్ ఉంది, కూర్చోండి. అరే ఇవాళ రాజకీయం మాట్లాడక ఆంధ్రలో పెద్ద పనిచేసినావు మాట్లాడుతున్నావు. పబ్లిక్ గా స్టేజ్ పై నేతలిద్దరూ ఒకరిపై ఒకరు పేల్చుకున్న మాటల తూటాలు స్టేజ్ కింద కూర్చున్న కార్యకర్తలు కాకపుట్టించాయి. టీఆర్ఎస్ నేతలు జై తెలంగాణ అంటుంటే టీడీపీ వర్గం వాళ్ళు జై తెలుగుదేశం అంటూ నినాదాలను హోరెత్తించారు. వరంగల్ జిల్లా సాక్షి న్యూస్.